ధన్యవాదములు అధ్యక్ష, నాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు విజన్ 2020 అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను అధ్యక్ష. అప్పుడు నేను ఏదో ఇంకా కాలేజ్ అయ్యి ఏదో బిజినెస్లో ఉన్నాం. అరే 20 సంవత్సరాల ముందు విజన్ ఏంటా అనుకున్నా. కానీ తర్వాత రాను చూస్తే అధ్యక్ష, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 డాక్యుమెంట్లో పేర్కొన్నటువంటి విషయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా జరిగినాయి అధ్యక్ష. అంటే దట్ ఈజ్ ద విజనరీ లీడర్ ఉంటే, ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక విజనరీ లీడర్ ఉంటే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు భవిష్యత్తు కూడా, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎంత ఉజ్వలంగా ఉంటుందా అనేది అదొక నిదర్శనం అధ్యక్ష. తర్వాత మనకి 2014 రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో కలలు కన్నాము. కలలు కనిన తర్వాత ఒక దుర్మార్గపు ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అంతకుముందు వేరే వాళ్ళు నేతృత్వంలో వచ్చి ఉంటే ఇంత విధ్వంసం జరగకపోను అధ్యక్ష. ఇంత విధ్వంసం జరగటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే విధ్వంసం చేయటానికి నెంబర్ 1 అధ్యక్ష. విధ్వంసము, దోపిడీ, ఎక్కడ చూసినా కూడా అరాచకాలు ఎన్ని జరిగినాయి అధ్యక్ష. అధ్యక్ష, మన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల అదృష్టము కూటమి ప్రభుత్వం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 పార్టీలు కలిసి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి, అట్లాగే రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోటి అధ్యక్ష మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ఒక లీడర్ ఉండాలి అధ్యక్ష. ఆ లీడరే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆయన పైన ఉన్న ఎంతో మంది ఆశలతోటి రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగువారు, అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా అధ్యక్ష ఎంతో నమ్మకం ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీద. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ఏదైతే రూపకల్పన చేశారో, ఇదివరకు 2020 రూపకల్పన చేసినప్పుడు పెదివి ఏ విధంగా విరిసేవారో అటువంటిది ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో చేసేదానికి పూర్తి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఇది జరుగుతుందనేది. ఒక్క నిమిషం సార్, విజయ్ కుమార్ దయచేసి ప్లీజ్, ఫ్లో పోతుంది అందుకంటే. తప్పనిసరిగా అధ్యక్ష, స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధ్యక్ష. కాబట్టి ఈ విజన్ ఉండాలి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారే ఉండాలి. దీనికి సరి అయిన వ్యక్తి, సరి అయిన నాయకుడు ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధికై మళ్ళీ కష్టపడి ఆ విజన్ కూడా ఉండాలి. కష్టపడాలంటే నేను కష్టపడతాను, కానీ ఇప్పుడు అది పెద్ద కష్టపడినా మనకేమీ విజన్ ఎంత విజన్ లేదు అధ్యక్ష. నాకు వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీకి అయితే విజన్ ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు విజన్ తోటే మళ్ళీ వికసిత్ భారత్ 2047 అంటే 2047 అని దేశంలో ఏ విధంగా భారతదేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి, భారతదేశ గౌరవం కూడా ఎక్కడికో తీసుకుని వెళ్ళాలి అనే భావనతోటి ఇదివరకు కాంగ్రెస్ పరిపాలనలో భారతదేశ గౌరవం అంతా కూడా పోయింది అధ్యక్ష. ఎక్కడైనా ఇంటర్నేషనల్లో భారతీయుడంటే గౌరవం లేనటువంటి పరిస్థితి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భారతీయుడికి కూడా ఇంటర్నేషనల్గా గౌరవం అనేది వచ్చింది అధ్యక్ష. అట్లాగే దేశాది నేతల్లో కూడా, ప్రపంచ స్థాయి నేతల్లో కూడా మన భారత ప్రధాని ఒక నేతగా ఉన్నారంటే మనం చాలా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, మనం ఎంతో గర్వపడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, భారతదేశంలోనే ఎంతోమంది చీఫ్ మినిస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అటువంటి చీఫ్ మినిస్టర్స్ ఎన్డీఏ ప్రభుత్వ కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన
ప్రత్యేకమైన వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఈ గౌరవం దేని గురించి వచ్చింది అధ్యక్ష? కేవలము సీట్ల గురించో లేకపోతే ఓట్ల గురించో కాదు అధ్యక్ష. ఇది విజన్ ఉన్న వ్యక్తిని చూసి గౌరవం వస్తుంది. అట్లాగే దేశంలోనే ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఒక గౌరవం ఉంది, ఒక భక్తిభావం ఉంది అని అంటే. అట్లాగే అధ్యక్ష ఈ సందర్భంలో అధ్యక్ష నాకు తెలుసుండి ప్రపంచ స్థాయి వ్యక్తుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఉంది అధ్యక్ష. తెలుగువారిలో చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ప్రతి ఒక్క తెలుగు వారికి ఆయనంటే గౌరవం. అందుకే దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టినప్పుడు అధ్యక్ష కేవలము ధర్నాలు లేకపోతే నిరసన జ్వాలలు ఇక్కడే కాదు అధ్యక్ష, భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో 146 దేశాల్లో ఆయనకి మంచి జరగాలి అని చెప్పి ఉద్దేశంతో చేసిన విధానం చూస్తే ఎక్కడ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదవుతుంది అధ్యక్ష. ఒక చంద్రబాబు నాయుడు గారికి అది దక్కుతుంది. ఎందుకంటే ఆయన పైన ఉన్న ప్రేమ, అభిమానము అట్లాగే నమ్మకం మూలాన ఆ విధంగా జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష టైం అయిపోయింది అధ్యక్ష, ఇంకా స్టార్ట్ అయిపెట్టలేదు నేను 3 నిమిషాలు స్టార్ట్ అవ్వలేదు. 3 నిమిషాలు నేనేమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలాగా 3 నిమిషాల్లోనో 3 రోజుల్లోనో మొత్తం 20 సంవత్సరాల విజన్ రాసేదానికి లేకపోతే చెప్పేదానికి నాకు అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఆయనకున్న విజన్ వేరు, నాకున్నది విజన్ వేరు అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఇచ్చిన టైంలో నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మళ్ళీ టైం తక్కువ ఇచ్చిన వల్ల బీపీ పెరిగిపోతుంది అధ్యక్ష నాకు. అధ్యక్ష మనకి $3,200. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు రిపీట్ ద సేమ్ థింగ్, బట్ ద పబ్లిక్ షుడ్ నో వాట్ ఈస్ విజన్ 2047 అండ్ హూ కెన్ డూ ఇట్. Definitely Chandrababu Naidu garu will do it, and we have the highest hopes and everybody has to agree for it. There is no other option. కానీ చిన్న కండిషన్ ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని పొరపాటుని కూడా ఎక్కడా కూడా అధికారంలోకి కానీ చిన్న లెవెల్స్లో కార్పొరేషన్లో కూడా అధికారంలో రాకుండా దూరంగా పెడితేనే తప్ప ఈ విజన్ 2047ని పూర్తి ప్రయత్నము సక్సెస్ఫుల్గా 100% ఇంప్లిమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకు కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. $3,200 మనకి ఉన్న రాష్ట్రానికి ఉన్న తలసరి ఆదాయాన్ని $42,000 అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 times. Even if we go up to 10 times also, it is one of the greatest success అధ్యక్ష. ఇది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లీస్ట్ వాట్ ఎవర్ ద 42,000 కొంచెం 10% అటు ఇటు వచ్చినా అది చేయొచ్చు. అట్లాగే మొన్న ఏదో ప్రోగ్రాంలో అనుకున్నాం అధ్యక్ష, ఎవరో చెప్తున్నారు పెద్దలు, అంటే 47 విజన్ ఏంటి, ముందు విజన్ కూడా ఉండాలి కదా అనేది. తప్పనిసరిగా ముందు విజన్ ఉంది. ఈ ముందు ఏదైతే 29 వరకు చూపించిన అనుకున్న ఆచరణలో వచ్చి తర్వాత కూడా ఎప్పుడన్నా లాంగ్ విజన్ లేకపోతే అధ్యక్ష షార్ట్ విజన్లో ఉన్న వ్యక్తులకైతే ఊరికే ఏదో స్వార్థంతో ఉంటుంది. షార్ట్ విజన్ విల్ బి ఫర్ ది సెల్ఫిష్ పీపుల్. Long vision 2047 will be the people of greatness who is going to be in the records and the history of entire Andhra Pradesh, that is Chandrababu Naidu garu.